హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. దాదాపు 48 గంటల నుంచి అన్ని టీవీ ఛానల్స్, దాదాపు అందరూ యూట్యూబర్స్ సిఎంఆర్ కాలేజీలో జరిగినటువంటి బాత్రూంలో వీడియో తీశాడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి అనేటువంటి ఒక సంచలనమైనటువంటి వీడియో మీద రాష్ట్రం మొత్తం కూడా దాదాపు ఉన్నటువంటి అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వేశారనమాట. ఏది వీడియోస్ అన్నీ వస్తూ ఉన్నాయి, అక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు నిన్న మొన్న ఏబీపీ వాళ్ళు, ఎన్ఎస్సీ వాళ్ళు పోయేసి అద్దాలు పాల్గొట్టేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే నేను దాదాపు ఎంతో కాలం నుంచి అడ్మిషన్ ప్రక్రియలో ఉన్నాను కాబట్టి వాస్తవం ఏంటి, ఏం జరిగింది అని పేరెంట్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి మొత్తం ఇన్ డీటెయిల్డ్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను ఈరోజు మీకు మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి డేట్ వచ్చేసి 1వ తారీఖు అండి, జనవరి 1 రాత్రి 1 గంట అప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది జరగడం జరిగింది. యాక్చువల్గా ఏమైందంటే ఈ ఫ్రెషర్స్ పార్టీ, లైక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ ఉంటుందో, జనవరి 1కి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళంతా కూడా డీజే పెట్టారు, బ్రహ్మాండంగా డ్యాన్సులు చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ కంప్లైంట్ చేసినటువంటి అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి 1 గంట టైంలో, అంటే అర్ధరాత్రి 1 గంట టైంలో వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది. ఈ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తను అక్కడ ఒక మొబైల్ అనేది తను గమనించడం అనేది జరిగిందనమాట. సో ఈ మొబైల్లో వీళ్ళ యొక్క వీడియోలు షూట్ చేసి ఇది చేస్తున్నారు అనేది బేసికల్గా ఈ కంప్లైంట్ యొక్క సారాంశము. దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో 2వ తారీఖు రోజున ఈ యొక్క సదరు ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ అమ్మాయి పోయేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 77 అండ్ సెక్షన్ 125 భారత నేర సంస్కృతి బిఎన్ఎస్ ప్రకారంగా ఈ యొక్క కంప్లైంట్ అనేది నమోదు చేయడం జరిగింది. ఒక్కసారి ఈ కంప్లైంట్ యొక్క పూర్వపరాలని తను ఏమని కంప్లైంట్ చేసిందో చూద్దాము. సో ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇది సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ నెంబర్ 2 అండి. ఈ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ 2 అనేది సిఎంఆర్ ఐటీకి ఆపోజిట్లో, అదేవిధంగా సిఎంఆర్కి సంబంధించినటువంటి ఆడిటోరియంకి మధ్యలో యాక్చువల్గా ఉంటుందన్నమాట. సో ఇది లేటెస్ట్గా కట్టారు. యాక్చువల్గా ఒక 5 ఇయర్స్ మాత్రమే అయింది ఈ హాస్టల్ కట్టి, 4-5 ఇయర్స్ అయింది. ఇందులో అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి సిఎంఆర్కే, సిఎంఆర్ఎం, సిఎంఆర్ఎన్, అదేవిధంగా సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పిల్లలు మాత్రం వాళ్ళు వేరే హాస్టల్లో ఉంటారు. ఈ 3 కాలేజీల పిల్లలు, అదేవిధంగా బీఫార్మసీ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉండటం అనేది జరుగుతుందన్నమాట. సో ఈరోజు ఆ 31 డిసెంబర్ ఆ రోజు నైట్ అయిన తర్వాత అమ్మాయి అక్కడ పోయిన తర్వాత ఇది ఆ అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాష్రూమ్లోకి వెళ్ళింది 1 o'clock అప్పుడు. వెళ్ళినప్పుడు అక్కడ వెంటిలేటర్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే బాత్రూమ్కి ఉన్నటువంటి వెంటిలేటర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కెమెరాని గమనించిందనమాట తను. అయితే ఈ కెమెరాని గమనించిన తర్వాత, ఫోన్ కెమెరాని గమనించి తను వెంటనే అక్కడ ప్రీతి రెడ్డి అనేటువంటి ఒక వార్డను, ఆ యొక్క వార్డన్కి తను ఇన్ఫామ్ చేయడం జరిగింది. తను ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు, ఈ ఇష్యూ మీద ఎటువంటి యాక్షన్ కూడా తను తీసుకోలేదు. సో ఆ అమ్మాయితోటే మరికొంతమంది విద్యార్థులు కూడా, దీని మీద అనుమానమైనటువంటి విద్యార్థులందరూ కూడా ఎందుకు మీరు యాక్షన్ తీసుకోరని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ వార్డన్ మేడంని నిలదీయడం అనేది జరిగింది. ఇది ఒకటే కాకుండా మొత్తము ఈ అమ్మాయి రిప్రజెంట్ చేసినటువంటి 6 ప్రాబ్లమ్స్ నేను మీకు వినిపిస్తాను. ఈ యొక్క హాస్టల్ ప్రెమిసెస్లో మొట్టమొదటిగా తను చెప్పినటువంటి ప్రాబ్లం ఏంటంటే, హాస్టల్ ప్రెమిసెస్లో చాలామంది నైట్ టైంలో అబ్బాయిలు తిరుగుతూ ఉన్నారు. ఇది చెప్పినటువంటి తన ఫస్ట్ కంప్లైంట్. మొత్తం హాస్టల్లో ప్రాపర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది లేదు, అంటే సీసీ కెమెరా లాంటివి ప్రాపర్గా లేవు. అదేవిధంగా ఈ యొక్క ప్రాపర్ బ్యారియర్స్ ఉండాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ హాస్టల్ ఇటువైపు సిఎంఆర్ ఐటీ ఉంటుంది, ఇటువైపు ఏమో సిఎంఆర్ ఆడిటోరియం ఉంటుంది. ఈ హాస్టల్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ హాస్టల్కి బ్యాక్ సైడు ఈ యొక్క హాస్టల్లో పనిచేసేటువంటి వంట వాళ్ళు లేకపోతే సప్లయర్స్ లేకపోతే క్లీనింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక చిన్న షెడ్ లాంటిది అంటే వేసుకొని ఉన్నారనమాట. ఈ షెడ్ దగ్గర నుంచి కానీ ఇట్లా చేయబెట్టినట్లయితే ఆ యొక్క వెంటిలేటర్స్ అనేవి ఓపెన్ అయిపోతున్నాయి, వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు చూసే అవకాశం ఉందని చెప్పేసి అది ఎప్పటి నుంచో ఆర్గ్యుమెంట్ ఉంది. యాక్చువల్గా అక్కడ అంతకుముందు సీసీ కెమెరా ఉండిందనమాట. ఆ చెట్టు కొట్టేయడం వల్ల సీసీ కెమెరా పోయింది. మొత్తానికి ఈ పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మొబైల్ని కెమెరా ఆన్ చేసేసి వీళ్ళని నూడుగా వీడియోలు తీసి ఉన్నారు అనేది ఈ పాప చేసినటువంటి అభియోగం. అదేవిధంగా పోలీసులు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ మొబైల్ అన్నీ కూడా తీశారు. అప్పటి లోపలే వీళ్ళు ఎవిడెన్స్ని కూడా రిమూవ్ చేసేశారు అని చెప్పేసి ఈ అమ్మాయి అభియోగం అనేది చేయడం జరిగింది. ఇంకొక 5వ పాయింట్లో తను ఏం చెప్పిందంటే, వాళ్ళు ప్రాపర్గా అసలు మేనేజ్మెంట్ చేయట్లేదు, అదేవిధంగా ప్రాపర్ సూపర్విజన్ కూడా లేదని చెప్పేసి తన 5వ పాయింట్గా తన కంప్లైంట్లో చెప్పింది. అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి వార్డన్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల విషయంలో హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, ఆమె యొక్క ప్రవర్తన సరిగా లేదు, ఆమె నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంది, పిల్లలు ఏదన్నా ప్రాబ్లం చెప్తే తను అడ్రస్ చేయట్లేదు అనేటువంటిది వీళ్ళు చెప్పినటువంటి అభియోగం అన్నట్టు. అయితే మొత్తం మీద ఈ గర్ల్స్ యొక్క వీడియోస్ని ఎవరైతే రికార్డ్ చేసినారని తెలిసిన మీదట అన్ని విద్యార్థి సంఘాలు అక్కడికి రావడం జరిగింది.
చాలా పెద్ద ఎత్తున అటువంటి ధర్నా కూడా చేయడం జరిగింది. దగ్గర దగ్గర 500 మంది నుంచి 1000 మంది విద్యార్థులు నిరంతరంగా ధర్నా చేయడం జరిగింది. దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియా పెద్ద పెద్ద ఛానల్స్ అనుకోండి, లోకల్ మీడియా ఛానల్స్ అనుకోండి, యూట్యూబర్స్ అనుకోండి, అందరూ అక్కడికి చేరి వీటిని దీని మీద నిరసన గళం అనేది వినిపించడం జరిగిందనమాట. ఇక్కడ ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో గమనించినట్లయితే 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఎవరైతే వర్కర్స్ బ్యాక్ సైడ్ ఉండి వాళ్ళు వీడియో షూట్ చేశారు, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారు అనేది ఒక అభియోగం అయితే, ఎవరైతే ఈ ప్రీతి రెడ్డి ఉన్నారో ఈ వార్డను సరిగా పట్టించుకోలేదు, ఏదైనా విషయం చెప్తే ఆమె సరిగా తీసుకోకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టింది అనేటువంటిది ఇది రెండవ అంశం అనమాట. సో కేసు అయితే నమోదైంది, కేసు దర్యాప్తు దశలో ఉంది. కానీ ఈ యొక్క ఏదైతే బాత్రూంలో వీడియో పెట్టి షూట్ చేయడం అనేటువంటి ఇన్సిడెంట్ మనం రీసెంట్ పాస్ట్లో కానీ చూసినట్లయితే గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇటువంటి జరిగింది. దీని మీద అక్కడ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో దోషులను వదిలిపెట్టము అనేటువంటిది ఇంత పెద్ద వ్యవస్థ అండి. సిఎంఆర్లో కానీ లేకపోతే మల్లారెడ్డి గ్రూప్స్లో కానీ లేకపోతే తెలంగాణలో ఎనీ కాలేజ్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో తీసుకున్నట్లయితే ఈవెన్ గర్ల్స్ హాస్టల్ సెక్యూరిటీ విషయంలో మాత్రం చాలా వీక్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఒక ఎంప్లాయీని తీసుకుంటారు. ఇప్పుడు ప్రీతి రెడ్డి అనేటువంటి ఒక వార్డన్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు సిఎంఆర్ గ్రూప్లో తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారండి. 1000 మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసేదానికి ఒక ప్రాపర్ హెచ్ఆర్ డివిజన్ అనేదే లేదు. ఈవెన్ సిఎంఆర్ అనే కాదు, మల్లారెడ్డిలో తీసుకోండి, ఇంకో కాలేజ్ తీసుకోండి, ఒక ప్రాపర్ హెచ్ఆర్ పీపుల్ ఉండి దానికి ఒక సిస్టమేటిక్ ప్రక్రియలో వీళ్ళని ఎంప్లాయ్మెంట్స్ని రిక్రూట్ చేసేటువంటి విధానం లేదు. వాళ్ళ యొక్క ఇప్పుడు ఆమె ప్రీతి రెడ్డి ప్రాపర్గా రెస్పాండ్ అయి ఉంటే ఈరోజు ఇంతటి పరిస్థితి వచ్చిండే కాదు. దాదాపు పిల్లలందరూ చెప్తున్నది ఏంటంటే 3 నెలల నుంచి వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంట. సో అది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇంత ఎత్తున్నాను అనుకోండి, ఆ కిటికీ వాడు అవతల పక్క కొంచెం దూరంలో రూమ్ ఉందన్నమాట. వాడు ఏ టైంలోనో వచ్చి వాడు కెమెరా పెట్టచ్చు, ఇంకోటి చేయొచ్చు. అంటే వాడికి ఆ వెసులుబాటు అనేది ఉంది. ఆ యొక్క వెంటిలేటర్స్ మన ఆ యొక్క కిటికీ సంబంధించినటువంటి అద్దాల మీద కూడా ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చేశారనేటువంటిది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అయితే ప్రస్తుతానికి దొరకలేదు. పోలీసులు దీని యొక్క దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో పేరెంట్స్ చాలా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. చిన్న పనులు కాలేజ్ మేనేజ్మెంట్ చేసేటువంటి పొరపాట్లు కానీ గమనించినట్లయితే ఒక ప్రాపర్ హెచ్ఆర్ లేకపోవడం, ఇంత పెద్ద వ్యవస్థలో సిఎంఆర్లో దగ్గర తీసుకున్నప్పుడు దగ్గర ఒక 20,000 మంది పిల్లలు ఉంటారు. ఒక్క సైకాలజిస్ట్ లేరు. ఒక్క సైకాలజిస్ట్ అంటే ఈ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళ యొక్క సమస్యని విని దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేసేటువంటి టెక్నికల్ వ్యవస్థ లేదు. ప్రిన్సిపాల్సో హెచ్ఓడీసో ఈ పని చేయలేరండి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ కావాలి. మీరు అబ్రాడ్లో కానీ ఎక్కడైనా కానీ మంచి ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో చూసినప్పుడు కంపల్సరీగా విద్యార్థుల యొక్క సమస్యను వినడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజ్డ్ వ్యవస్థ అనేది మంచి కాలేజెస్లో ఉంటుంది. వీళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకున్నామా అయిపోయిందా అనేటువంటి ధోరణిలో ఉండటం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది. ఇంకోటి ఏంటి అంటే ఏమీ కాదులే అనేటువంటి ఒక విధానం. ఇప్పుడు ఎవరైతే ధర్నాలు చేస్తారో ఇటువంటి వాళ్ళందరూ కూడా కాలేజీ వాళ్ళు టార్గెట్ చేసి వేధిస్తున్నారనేది కూడా పిల్లలు చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా కంప్లైంట్ చేసింది అనుకోండి, వాళ్ళకి మార్కులు తగ్గించడమో లేకపోతే వాళ్ళని హెరాస్ చేయడమో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడమో చేస్తున్నారని చెప్పేసి పిల్లలందరూ కూడా ఒక్కసారిగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. చాలా చిన్న ఇన్సిడెంట్ జరిగినాయి. కానీ ఈ పిల్లలు ఉధృతంగా 1000 మంది పిల్లలు వచ్చేసి అందులో ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల వచ్చి కంప్లైంట్ చెప్పింది అంటే దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం అనేది తప్పనిసరిగా కాలేజీ యొక్క ఫెయిల్యూర్గానే చూడాలి మనం ఇది. సో అంత వల్గర్గా మాట్లాడేటువంటి ఆ వార్డన్ని ఎందుకు అక్కడ అపాయింట్ చేయాలి? దాదాపు 1000 మంది దాకా ఉంటారు, 1000-1200 మంది హాస్టల్ కెపాసిటీ అనుకుంటుంది. అంతమంది ఉండే హాస్టల్ పిల్లల్ని వాళ్ళందరినీ మనోవేదనకు గురి చేసి వాళ్ళు అన్నిసార్లు వచ్చి కంప్లైంట్ చేసినా దాన్ని పట్టించుకోకపోవడం అనేది నిజంగా గర్హనీయమైనటువంటి విషయం. సో దీన్ని మరి పిల్లలు రేపు సిఎంఆర్ కాలేజీలో చేరాలంటే పేరెంట్స్ ఏ రకంగా ఆలోచిస్తారనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇదండి మొత్తం మీద జరిగినటువంటి స్టోరీ. ఇప్పుడైతే పిల్లలైతే ప్రస్తుతానికైతే ఆ కేసునైతే నమోదు చేశారు, పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఆ యొక్క బాయ్స్ ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. ఎట్ ది సేమ్ టైం పిల్లలు చెప్పినటువంటి కష్టాన్ని కానీ లేకపోతే వాళ్ళ ప్రాబ్లం కానీ వినకుండా పెడచె వినబెట్టినటువంటి ఈ యొక్క ప్రీతి రెడ్డి ఎవరైతే వార్డన్ ఉన్నారో తనను కూడా తప్పనిసరిగా శిక్షించి వాళ్ళకి న్యాయం చేయాలని తెలియజేసుకుంటూ, సో ఇటువంటి మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.